హలో గైస్, ఎక్కడ వచ్చాము చూస్తున్నా? తిరుపతికి వచ్చాం. సో నిన్నంటే వస్తే ఈరోజు అయిందనమాట. మాకు దర్శనం ఇంకా కాలేదు. మెట్ల పంట వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ అప్డేట్ అనేది చూపిస్తాం. సో మా దర్శనం టికెట్ వచ్చేసి 31st అనమాట. ఈరోజు ఎందుకు వెళ్తున్నాం అంటే మాకు స్పెషల్ దర్శనం ఉంటుంది అనమాట అట్లా. సో ఏది ఏమైనా కానీ దర్శనం చేసుకుని పోదామని ఈరోజు అయితే వెళ్తున్నాం. సో మార్నింగ్ లేవాలి, దర్శనం చేసుకోవాలి, గుండు కొట్టియాలి. సో దర్శనం అవుతుందా కాదా అనేది దేవుని దయ. ఓకే, దర్శనం అయితే దేవుడు అనుకరిస్తే మనం దర్శనం అయినట్టే అనుకోవాలి. సో దమ్ము వస్తుంది. ఫోన్పే కొట్టండి, ఫోన్పే నెంబర్ ఇస్తాను. 0012345. ఈ నెంబర్కి మీరు ట్రై చేసినట్టయితే కలవదు. సో కలిసి నెంబర్ చెప్దాం అనుకుంటున్నా కానీ మీరు కొట్టరా నాకు అర్థమైంది. సో పర్లేదు, మా మొగాలు కొంచెం తేడా కొడుతున్నాయి కదా మీకు. ఏదేమైనా దర్శనం చేసుకోవాలి. ఇంకా 1 hour అయితే అవుతుంది. ఇప్పటికైతే చీకటి అయిపోయింది మొత్తం, చూడొచ్చు. మేము 1:30 అట్లా మేము బయలుదేరినాం అక్కడ నుంచి. 1:30 నుంచి ఇప్పటి వరకు ఎంత 6 అవుతుంది టైం. సో ఇంకా 1 hour జర్నీ అవుతుంది మెట్ల దారి. ఇంకా 2 hours అవుతుంది కన్ఫర్మ్. 2 hours అవుతుంది. సో తిరుపతికి వచ్చే భక్తులకు మేము చెప్పేది ఒకటే, తొందరపడి రాకండి. రావాలనుకుంటే అంత జాగ్రత్త చూసుకొని అన్ని బుక్ చేసుకొని కరెక్ట్గా అప్పుడు రండి. సో దర్శన్ టికెట్స్ అయితే అవైలబుల్ లేవు ఇప్పుడైతే. ఫస్ట్ నుంచి మేము ఈరోజు వచ్చినాం కాబట్టి 31st మాకు దర్శన్ టికెట్ ఇచ్చారు. కానీ మేము ట్రై చేస్తున్నాం, పోయి దొరుకుతాయి దైవం దయ, దొరకపోతే ఇంకా మా దయ, ఇంకా మా దురదృష్టం అనుకుంటాము. సో ఇంత దూరం వచ్చినాం 31st వరకు అయితే ఇక్కడ ఉండడం అయితే చాలా కష్టం. ఎందుకంటే రూమ్ రెంట్లు కానీ, ఫుడ్ కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ ఈ ఖర్చు పెట్టుకోవాలంటే మ్యాక్సిమం 1 లక్ష అనేది ఆడుతుంది. సో ఇంత ఖర్చు మేము భరించలేము, ఇంత డబ్బులు మా దగ్గర లేవు. సో మేము ఈరోజు అయితే ఉన్నోళ్ళం అయితే కాదు. ఈరోజు అయితే పైకి అయితే వెళ్తున్నాం. దర్శనం అయితే రేపు మార్నింగ్ చేసుకొని ఫిక్స్ అయిపోయినాం. వీళ్ళు దర్శనం అయితే కాదో తెలియదు. దర్శనం కాకుండా కానీ మేము స్నానం చేసి బయట మొక్కేసి ఇంటికి వెళ్ళిపోమని చూస్తున్నాం. సో మీరైతే వచ్చే టైంలో అయితే అన్నీ చూసుకోండి ఆన్లైన్లో, లేకపోతే యూట్యూబ్ ఫాలో అవ్వండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చూడండి. ఇంకోటి ఏంటంటే మీరు మెట్ల పొట్టు రావాలనుకుంటే కొంచెం తొందరగా బయలుదేరాలి. మధ్యాహ్నం 12కి 11కి బయలుదేరితే చీకటి అయిపోతుంది. ఇప్పటికే కనిపిస్తుంది ఆ చీకటి. మధ్యాహ్నం 1:30 1:40 కల్లా బయలుదేరితే నీకు ఇప్పుడు 6 అవుతుంది టైం అనమాట. 1 అయింది అప్పుడు, కరెక్ట్ 1 అయింది మీకు స్టార్ట్ అయినప్పుడు. ఇంకా 6 అవుతుంది, ఇంకా దూరం ఉంది. సో మీరు వచ్చేటప్పుడు అయితే అన్నీ తెలుసుకొని రండి. మొత్తం 3350 స్టెప్స్ ఉన్నాయి మొత్తం. ఇంకా 1000 మీటర్లు ఎక్కాలి. ఇంకా మేము ఇక స్టెప్స్ చూసుకున్నట్టయితే ఇక బ్యాక్ కెమెరా అంటే కన్ఫర్మ్ తెలియదు కానీ ఇంకా 5 kilometers అయితే వెళ్ళాలంట. 5 kilometers అంటే మేబీ ఎన్ని మెట్లు ఉంటుందో తెలియదు. మేము అక్కడ కెమెరా ఆన్ చేయలే కానీ మొత్తం పొడుగు ఉన్నాయి మెట్లు అనమాట. ఇక్కడ కొంచెం రిలీఫ్ ఉన్నందుకు ఇక్కడ కెమెరా పెడుతున్నాము, అందుకే ఇప్పుడు వీడియో తీస్తున్నాం. అక్కడైతే ఎక్కలేకపోయినాం. సో వచ్చి ఇబ్బంది పడకండి, రిస్క్లో పడకండి. మళ్ళీ కరోనా స్టార్ట్ రావాలనుకుంటే అన్నీ చూసుకొని చేసుకొని రండి. మెల్లగా అయినా సరే కానీ ఏం పర్లేదు. నిజానమైనా ఎట్లా ఎప్పుడు జరిగేది ఉంటే అప్పుడే జరుగుతుంది, కానీ నిజానం రండి. కానీ ఒకటి చెప్పాలి మీకైతే, ముసలి మంది బస్సు దిగి ట్రైన్ దిగి అక్కడ టికెట్స్ అరుచుకొని అక్కడ నుంచి అక్కడే వెళ్ళిపోతారు. ఎందుకంటే 1 week 2 weeks అట్లా ఉండాలంటే దర్శనానికి ఎవరు పెట్టుకోలేక ఇంత డబ్బు. మాకైతే వారం అబౌట్ టికెట్ ఇచ్చింది మాకైతే. మేము అయినా ట్రై చేద్దామని పోతున్నాం. సో దర్శనం అవుతుంది కదని దేవుని దయ. అసలు అలో చేయలేదు ఫస్ట్ మెట్ల కాడికి. టికెట్ క్యాన్సిల్ అని చేసుకోండి, లేకపోతే చూసి వస్తా అంటే చూసిరండి. కానీ మళ్ళీ నెక్స్ట్ టైం అయితే మీకు టికెట్ డేట్కి అయితే మళ్ళీ పంపించమని చెప్పిరాళ్ళు. మీరు ఏం చేసినా కానీ అన్నీ చూసుకొని బుక్ చేసుకొని వస్తే మీకు మంచిది. ఒకవేళ ముసలోళ్ళు చిన్నపిల్లలు ఉంటే స్టెప్స్ కూడా అయితే రావద్దు, ఎందుకంటే ముసలోళ్ళు ఎక్కలేరు. చిన్నపిల్లలు వేసుకొని అంటే ఇంకా వాళ్ళు ఎక్కలేరు. స్టెప్ కొంటే వస్తే ఏంది ప్లస్ పాయింట్, ఏంది మైనస్ పాయింట్ అంటే చిన్నపిల్లలు వస్తే మాత్రం చలికి తట్టుకోలేరు, ఎత్తుకొని ఇంత పైకి రాలేరు కొందరు. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే కొన్ని జంతువులు చూడొచ్చు అనమాట. జంతువులు అయితే జింకలు ఉన్నాయి, అడవి పందులు కనిపిస్తున్నాయి, అడవి కోళ్ళు కనిపిస్తున్నాయి, ఇంకా అంతే. కోతులు కోనంగలు కనిపిస్తున్నాయి, అంతే. ఇంకా ఎవరు అదృష్టం వాళ్ళది. మాకైతే అవి అదృష్టం కనిపిస్తున్నాయి అంతే. సో మీకైతే పోస్ట్ చేసిన వీడియో అయితే
ఒకవేళ మీరు రావాలనుకుంటే బుక్ చేసుకుంటాండి. మరీ చెప్తున్నా మీకైతే. వచ్చి చాలా ఇబ్బంది పడతారు. చాలామంది ఇబ్బంది పడేటోళ్ళు కూడా మాకు కనిపించి కూడా చెప్తారు వాళ్ళు. సో ఎవరు అప్డేట్ ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే మేము ఇంకా బ్యాగులు వేసుకుని రాలే. మా బ్యాగులు వేరే అక్క వాళ్ళ హెల్ప్ తీసుకొని, వాళ్ళ హైదరాబాదేనంట, వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళ లగేజ్లో మా లగేజ్ ఇట్లా పైకి పంపించేసినాం. ఆ అక్కళ్ళకి అయితే నేను థ్యాంక్స్ చెప్తున్నా. వెరీ థ్యాంక్స్ అక్క. మీ పేరు అయితే నాకు తెలియదు. థ్యాంక్స్ అక్క, చాలా సేఫ్ అయింది కొంచెం అయితే. సరేనా గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. గంట సింబల్ మాత్రం గట్టిగా కొట్టండి. మీరు గంట కొడితేనే మీకు వీడియో అనేది అప్డేట్ వస్తుంటుంది. సో బాయ్ ఫ్రెండ్స్. సో మరిన్ని అప్డేట్స్ కోసం మేము పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాం. సో ఇగో చూడండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. Bye, friends. See you.